హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రుద్రు వీడియోస్. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక బౌల్‌లో ఆయిల్ వేసుకొని దాంట్లోకి పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ అండ్ పల్లీలు యాడ్ చేసుకోండి. నేను కట్ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ ఫస్టే. అవి ఇందులో వేసి అవి ఉల్లిపాయ అండ్ పచ్చిమిర్చి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకి, కొంచెం ఫ్రై అయ్యే వరకి అలాగే వేయించుకోండి. మాడిపోకుండా చూసుకోండి. సో అలా కొంచెంసేపు కలుపుతూ ఉండండి. కలిపిన తర్వాతకి ఇందులో మీరు క్యారెట్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. పిల్లలకి బాగుంటుంది తినడానికి కూడా. అండ్ దీంట్లో కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. కరివేపాకు కూడా వేసుకోండి. క్యారెట్ తింటే పిల్లలకి మంచిది కదా, దీంట్లో వేస్తే తింటారు. అండ్ నెక్స్ట్ నేనైతే సేమియా తీసుకున్నాను. నేను బ్యాంబినో సేమియా ప్యాకెట్ ఉంటుంది కదా, అది తీసుకున్నాను. అది తీసుకొని ఇవి కూడా కొంచెం బ్రౌన్ కలర్ అయ్యే వరకు నైస్ మంచిగా ఇట్లా ఫ్రై లాగా చేసుకోండి. అదే ఆయిల్లో వేయించుకోండి వాటిని, ఆ సేమియాని. సో ఈ ఫ్లేవర్ వచ్చే వరకు ఈ సేమియాని అయితే వేయించుకోండి. తర్వాత ఒక ప్లేట్లోకి పక్కన తీసుకొని పెట్టుకోండి. అదే సేమియాని తీసుకొని పెట్టుకున్న తర్వాతకి ఈ సేమియా అదే బౌల్లో మనం కొన్ని వాటర్, దానికి సేమియాకి సరిపోయేంత వాటర్ని యాడ్ చేసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ తీసుకొని అదే వాటర్లో సాల్ట్ వేసేసి మంచిగా మరగనివ్వాలి ఆ వాటర్ని. ఆ వాటర్ ఇలా మరిగేటప్పుడు మనం ఏం చేయాలంటే, ప్లేట్లోకి తీసుకున్న సేమియా ఏదైతే ఉంటుందో దాన్ని దీంట్లో కలిపేసుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాతకి అది ఎప్పుడైతే అంటే నైస్గా ఇట్లా మరీ గట్టిగా ఉండకుండా నైస్గా ఉడికినప్పుడు దాన్ని తీసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తింటే రెడీ. ఈజీ, టేస్టీ అండ్ హెల్దీ సేమియా ఉప్మా రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ దీస్ వీడియోస్.